అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబం. రుక్మిణి కళ్యాణ మహోత్సవం. వివాహం కాని కన్యలకి పరిహారం ఈ రుక్మిణి కళ్యాణం. ఈ కాలంలో వివాహం అనేది స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. పెళ్లి సంబంధాలు రాకపోవడం, వచ్చిన సంబంధాలు నచ్చకపోవడం యువతుల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కళ్యాణం జరగడానికి వచ్చే ఆటంకాల గురించి పరిష్కార మార్గంగా రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకుందాం. వ్యాస భగవానుడు రచించిన శ్రీ భాగవతంలో రుక్మిణి కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి రుక్మిణీదేవి పడిన ఆరాటం, ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది. అందుకే భాగవతంలోని రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని చదవడం వలన యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడింది. రుక్మిణి కళ్యాణం చదవడం వలన యువతులకు ఇష్టం లేని సంబంధాలు తప్పిపోయి కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు, లేకపోతే భార్యగా లభిస్తుంది. ఇలా జరగడం కోసం వ్యాస భగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు. పారాయణ పద్ధతి: ముందుగా కృష్ణుణ్ణి పూజించాలి. అలా చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరం కానీ కృష్ణాష్టకం కానీ ఖచ్చితంగా చదువుకోవాలి. మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేదా నామ నక్షత్రం రోజు కానీ పారాయణం ప్రారంభించండి. లేకపోతే గురువారం కానీ శుక్రవారం కానీ పారాయణ ప్రారంభించవచ్చు. మీకు పారాయణ తర్వాత వివాహం నిశ్చయం కాగానే 8 మంది కన్యలను పిలిచి శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి చందన తాంబూలాలతో వారిని సత్కరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. రుక్మిణి శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ రుక్మిణి కళ్యాణ పారాయణం ద్వారా.